హలో గైస్, ఈరోజు టాస్ బోర్డ్లో ఎవరే టాప్లో ఉన్నారు అనేది మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే హౌస్లో టాప్ బోర్డులో స్కోర్ బోర్డులో అయితే సంజన గారు టాప్ ఉన్నారు, ఇమాన్యుయల్ సెకండ్లో ఉన్నారు. సుమన్ అన్న అయితే అవుట్ అయిపోయాడు, ఎందుకంటే అన్ని రేస్లో స్కోర్ బోర్డులో తక్కువ ఉన్నందుకు బిగ్ బాస్ అయితే అవుట్ చేశాడు. నెక్స్ట్ హౌస్లో 2 టాస్క్లు అయితే జరిగాయి. ఒకటి జోకర్ టాస్క్ అండ్ స్పెల్లింగ్ టాస్క్. జోకర్ టాస్క్లో వచ్చేసి సంజన గారు అయితే టాప్ కొట్టి విన్నర్ అయ్యారు. సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ గారు ఉన్నారు. సో దాని తర్వాత జరిగిన టాస్క్లో అయితే స్పెల్లింగ్ టాస్క్ జరిగింది. దాంట్లో కూడా సంజన గారు టాప్ కొట్టి ఫస్ట్లోకి వచ్చి సెకండ్లో తనుజ వచ్చింది. సో ఇంకా స్కోర్ బోర్డ్లో టాప్లో సంజన గారు ఎందుకున్నారంటే, బిగ్ బాస్ ఎప్పుడైతే సుమనన్నని అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పేసి డిక్లేర్ చేసినప్పుడు సుమనన్న దగ్గర ఉన్న 100 పాయింట్స్ అండ్ 1 lakh క్యాష్లో నుంచి ఆఫ్ ఎవరికి ఇస్తారో మీరు డిసైడ్ చేసి చెప్పండి అంటే, సుమనన్ననేమో భరణి గారికి ఇద్దామని అనుకుంటాడు. కానీ భరణి నుండి ప్రజెంట్ నాకు కాకుండా ఇంకెవరికి ఇవి డిజర్వ్ అని నువ్వు అనుకుంటున్నావు అంటే సంజన గారు అని చెప్తే, సంజన గారికి అయితే సుమనన్న తీసుకెళ్ళి ఏవైతే అమౌంట్ అండ్ పాయింట్స్ ఉన్నాయో సంజన గారికి ఇస్తే సంజన గారు స్కోర్ బోర్డ్లో టాప్లోకి అయితే వెళ్తారు. టాప్ 1లో సంజన గారు ఉంటారు, సెకండ్ ఇమాన్యుయల్ ఉంటారు. సో సంజన గారికి ఓట్ అప్పీల్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ అయితే వచ్చింది. సంజన గారి గేమ్లో నో సింపతి, స్ట్రాంగ్ కంటెంట్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. సో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఓట్ అప్పీల్ చేసుకొని ఓట్స్ అడిగే అవకాశం అయితే సంజన గారికి ఈరోజు ఎపిసోడ్లో అయితే దక్కబోతుంది. ఇది ఈరోజు ఇప్పటికీ వీడియో. నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.